ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో సమాధానం చెప్పాలంటూ పార్లమెంటు ముందు ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అమిత్ షా సభకు హాజరు కాని తేదీలతో కూడిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయని, విపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పట్లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అమిత్ షా లోక్సభకు వచ్చి విద్యార్థులపై లాఠీచార్జికి క్షమాపణలు చెప్పి పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆదేశాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మీద దాడుల గురించి చర్చకు పార్లమెంటుకు రావాలని డిమాండ్ చేస్తుంటే అమిత్ షా గారు వచ్చి ఆఫీస్ లో కూర్చుంటుండు కానీ పార్లమెంట్ హౌస్ లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సమాధానం లేదు. ఈ రోజు అమిత్ షా గారు వచ్చి 20 జూలైకి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ఎవరు ఆర్డర్ చేసిర్రు ఆ పెల్లెట్ గన్స్ పిలవడానికి, ఎవరు ఆర్డర్ చేసిర్రు లాఠీ చార్జీలు చేయడానికి చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ బిల్లులు పెట్టినా డిబేట్ పెట్టి, అంటే వాళ్ళు ఇష్టానుసారంగా కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేయొద్దని చెప్పి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీస్ కి ఇవ్వాల్సినటువంటి విలువ గత 60 సంవత్సరాలుగా అంత వీళ్ళకంటే ముందు ఉన్నటువంటి 60 సంవత్సరాల పాలనలో ఎన్నో సార్లు చూసినాం. ఈ యొక్క 12 ఏళ్ల పాలననే వీళ్ళు కేవలం ప్రజాస్వామ్యంలో వాళ్ళదే చెల్లాలని, వాళ్ళకే మ్యాండేట్ ఉందని ప్రతిపక్షాలను పట్టించుకొని పరిస్థితి చూస్తున్నాం. అట్లీస్ట్ ఈ 4 రోజులలో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.